నేనెప్పుడు కొట్టినే? ఎప్పుడా? ఇప్పుడే కొట్టినావు కదా, అందుకనే నేను నిన్ను కొట్టినా. కాదే, నాకు చపాతి వేసినట్టు కళ వచ్చిందే, అందుకనే చపాతిని అటు ఇటు వేసి పెన మీద వేయంగా నీ చెంప మీద ఇట్లా వేసిన. నీకు ఈ మధ్యలో కళలు బాగా వస్తాయి. నా నిద్రంతా ఖరాబ్ చేస్తున్నావు, నన్ను పొట్టు పొట్టు కొడుతున్నావు. ఏందో ఏమో. కలర్ వస్తే నా తప్పనే, తిరగపోతే కలర్ రాకపోతే ఏమవుతే? నేను కాబట్టి నిన్ను భరించి నీతోనుంటున్నా. ఇంకోటి అయితే ఒక్కరోజు కూడా నీతోనుండే. నువ్వు గిట్లనే అంటవే, నేను కాబట్టి నీతోనుంటున్నా, ఇంకోటి అయితే ఉండనే ఉండదు అని అంటున్నావు. అదే ఇంకో దాన్ని తెచ్చుకుంటే నువ్వు ఉండనిస్తావా మరే? కొట్టకే అబ్బా. అబ్బా, నీ దగ్గర గీ సోపులు కూడా ఉన్నాయా? ఇంకో దాన్ని తెచ్చుకుంటావా? తెచ్చుకో, దాన్ని నిన్ను చీరి పోగులేస్తా. నేను గట్లెందుకు చేస్తానే? కనబడతలేదు ఎట్లా ఎత్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావా? సరే కానీ నేను రెడీ అయ్యి బజార్ దాకా పోయేస్తా. సరే పోయిరా, రాంగా కొబ్బరి నూనె పట్టుకరా. 4 రోజులు అవుతుంది కొబ్బరి నూనె అయిపోయి. జుట్టంతా పొరకైంది. ఇంట్లో నూనె లేదు, ఏం లేదు. నూనె తీసుకురావు, ఏం తీసుకురావు. సరే తెత్తది. హలో బావా, ఏడున్నవే? ఇంటికాడున్నా బామ్మారది. అవునా, సరే అయితే. బామ్మారది చెప్పు. నేను గౌన్లైనకు కళ్ళు చెప్పిన, నిన్న తాగుదామనుకున్నాం కదా, జల్దీ కళ్ళు మండువకాడికి రా. సంపదానను రాజేశానను ఇద్దరిని చెప్పన రమ్మని చెప్పిన, నువ్వు కూడా ఆలస్యం చేయకుండా చెప్పనరా. సరే బామ్మారది, చెప్పని అత్తది. మళ్ళా నన్ను ఫోన్ చేసేటట్టు చెయ్యకు. నువ్వు ఫోన్ పెట్టేసుడు ఆలస్యం, నేను రెడీ అయ్యి అచ్చుడే. సరే బావా, సరే ఉంటున్నా మరే. ఉంటానా అత్తది. బాయ్, అక్కడ కలుసుకుందాం మరే. ఏందే మంగా, ఈ ఆకుకూరను కూడా ఏదో చికెన్ మటన్ కొట్టినట్టు ఏదో నరుకుతాను, మంచిగా గోయాలి కానీ. ఈ కాడలు దొడ్డున్నాయే, బాగా ముదిరిపోయినాయి, గందుకే ఇట్లా నరుకుతున్నాం. సరే సరే, నీకు నచ్చినట్టు నరకు, నేను పోయి ముఖం కట్టుకొని వస్తా. సరే పోయిరా. ఫోన్ వస్తుందా? దగ్గరనే ఉన్నది, దానికి ఫోన్ వినబడతలేదా? మంగా, ఓ మంగా, ఓ మంగా, ఏంది? ఫోన్ వస్తా అంటే వినబడతలేదా? అనే ఎవరో చూడు. సరే, మా అన్న ఫోన్ చేస్తాడు. అగో ఇప్పుడే ఫోన్ చేసిండు, చేసి 5 నిమిషాలనే కదా మళ్ళీ చేస్తాడా? ఈ మీ ఊరితో బాధ ఉన్నది, కలుద్దాందా కళ్ళు తాగుదాందా అని అప్పటి నుండి దావ కొడతాడు. ఫోన్ల మీద ఫోన్ చేసి ఆవ కొడతాడు. ఫోన్ కట్ చేయి. ఫోన్ కట్ చేస్తాను ఏందే? వామ్మో వాయో, ఏందే నా ఫోన్ గిట్లా ఖరాబ్ చేసినావు? ఓరి దేవుడు, నీ అబ్బా, నీ బిత్తిరి మొక్కం దానా ఫోన్ కట్ చేయమంటే ఈ ఫోన్ కట్ చేసినవేందే? నువ్వే కదా కట్ చేయను, కట్ చేసినా. నీ ఎడ్డి మొక్కం దానా, తెలివి తక్కువ దానా. నేను అన్నది ఈ ఫోన్ గిట్ట కొట్టుమని కాదు. మీ అన్న ఫోన్ చేస్తాడు కదా, గిట్ట రింగును కట్ చేయమన్నా, నువ్వు ఫోన్ కట్ చేసినావానే? వామ్మో దేవుడు, నీ బిత్తిరి దానా. ఇప్పుడు తక్కువ ఫోన్ కొనాలంటే 10,000 కావాలి. ఇప్పుడు ఏం చెల్లేస్తాడు? మీ అన్న తెస్తాడా, మీ అయ్య తెస్తాడా? అబ్బా దేవుడా, ఓరి నాయనో, ఓరి దేవుడు, నిన్ను ఫోన్ ఏది చూడు అన్న కదా, నాది బుద్ధి తక్కువ. ఈ అవ్వని మీ అన్నగాడు ఒకటి, ఏ వాటి ఇదంతా అయింది. కళ్ళు వస్తుంది కళ్ళు పోయా కళ్ళు కొత్త కానీ కొంచెం కళ్ళకి రాకుండా మీరు అప్పుకోరు. డబ్బు తీసుకో. ఇది
బటన్ తీస్తే కటకట అనాలి. మెల్లదావురు జోరుంది మింగనిస్తలేదు కాళ్ళు మింగనిస్తలేదు కొంచెం సపేసుకో బఠానీలు ఎత్తున్నా కళ్ళు కట్టి వచ్చింది కళ్ళు కట్టి వచ్చింది. ఏమైంది బావా ఎట్లా రంజి కొద్ది కనబడుతున్నావు? ఏం లేదు బామ్మారిది, మీ అక్క నా ఫోన్ ఖరాబ్ చేసింది. దేవుడా, మా అక్క ఫోన్ ఖరాబ్ చేసుడేంది, నువ్వు ఏడ్చుడేంది? అసలు ఏమైంది బావా? ఈ కళ్ళు అయినాక నీ స్టోరీ ఏందో చెప్పు. తీసుకో కళ్ళు తీసుకో, నీ బాధ తర్వాత చెప్తూ కానీ. సరే తాగుతా పాటు, తాగినాకనే చెప్తా. ఇక చెప్పే బావా నీ బాధ. నువ్వు ఇందాక ఫోన్ చేసినావు కదా, ఫోన్ చేసిన లేట్ అవుతుందని కూడా మళ్ళీసారి కూడా చేసిన, నువ్వు ఎత్తలేదు కదా ఫోన్. మరి అదే లేట్ అవుతుందని నువ్వు అందు గురించే ఫోన్ చేస్తావని నాకు అర్థమైంది, అందుకే ఫోన్ ఎత్తలే. ఇక అప్పుడు ఫోన్ వస్తా అంటే మీ అక్కను ఫోన్ కట్ చేయమన్నా గంతే. అయితే అప్పుడు ఆల్రెడీ మీ అక్క కూరగాయలు కత్తొడుగు వస్తుంది, అప్పుడే నీ ఫోన్ కాల్ వచ్చింది. నేనేమన్నా లేట్ అవుతుందని ఎత్తుతే లేట్ అవుతుందని మొత్తుకుంటావని నేనేం చేయమన్నా మీ అక్కను ఫోన్ కట్ చేయ అన్న. అదేమనుకున్నది పిసబిత్తిరిది, ఫోన్ కాల్ కట్ చేయక నా ఫోన్ కట్ అని కొట్టి ముక్కలు చేసింది. ఇక ఏం చెప్పమంటావు బామ్మది, నా కర్మ. అబ్బా దేవుడా, అక్క గంత పని చేసిందా బావా? అంత పని చేసింది కాబట్టి ఈ రంజితోటి ఉన్నా నేను. ఇప్పుడు మనసున పడతలేదు, మళ్ళీ 10,000 రూపాయలు కావాలి ఫోన్ కొనాలంటే. సరే తమ్మి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక బాధపడకు. ఒక్కోసారి ఇక మన చేతులు ఉండవు కదా. ఎవరో సంపతి బిడ్డకు ఖాయమైందా పెళ్ళి? ఖాయమైందన్న, వచ్చే నెల 9వ తారీఖు పెళ్ళి. అన్నా లగ్గం అంటున్నా కానీ ధూమ్ధామ్ చేద్దామే మొత్తం జులిస్. అరే నీ దగ్గర డీజే ఉన్నది, ఏ పెడదాం అన్ని మనయే, మరి ధూమ్ధామ్ డెకరేషన్ మొత్తం మనదే చేసేద్దాం. మరిగా చేసుడే మొత్తం. మరి అల్లుడు ఏం పని చేస్తాడే? ఎంత జీతం? గవర్నమెంట్ జాబు, నెలకు 1,00,000 రూపాయల జీతం. అవునా? అటువంటి సంబంధమే చూసిన, మంచి సంబంధం దొరికిందే. అల్లుడికి 1,00,000 రూపాయలు జీతం అంటున్నావు, మరి కట్నం ఎంత పోతున్నావు? 20 లక్షల కట్నం పోతున్నా, 10 తులాల బంగారం పెడుతున్నా, ఆడిబిడ్డకు తులన్నర బంగారం పెడుతున్నా, ఒక కారు ఇస్తున్నా. మరి ఈ కారు ఎట్లా పోతున్నా? మరి ఆడ 2 ఎకరాలు లేదా, అది అమ్మిపోతున్నా. మరి ఏం చేయాలి? మంచిగా పోతున్నా మరి ఈ కాలంలో. బామ్మది కళ్ళు అయిపోయిందిగా, దగ్గర పడ్డదిగా, తాగురి అన్న తాగురి, ఇక పోదాం. ఇక లాస్ట్ పెగ్గే ఇంకో కళ్ళు వస్తాను కానీ డబ్బా ముట్టికి పడవే మట్టి తాగితే మళ్ళీ వచ్చే వారం తాగుదాం జోరు. మరి లేవురు ఇక డబ్బా చేస్తా అయిపో. అరే నవీన్గా నా బాకి పైసలు ఇవ్వవారిగా. అబ్బా అన్న, ఒక 3 నెలలాగా రాదే, కంపల్సరీ ఇస్తా కానీ నాకు ఈ నెల వచ్చే నెల బాగా తిప్పాలి ఉన్నది. అరే నవీన్గా నేను ఎప్పుడు పైసలు అడిగినా ఏదో ఒకటి చెప్తావేంద్రా? నీకే తిప్పలు ఉంటాయారా, నాకు ఉంటాయారిగా? అది కాదన్న, నిన్నేనే నా పిల్లానికి నల్లపూస దండ చేయించుకొచ్చిన, అందుకే తిప్పలు ఉన్నది అంటున్నా, దయచేసి అర్థం చేసుకో అన్న. నేను అడిగేదాకా పైసలు జోలి తీయవు, వార్తకు తీయవు. నా గరుజు కొద్ది నేను అడుగుడే తప్ప నీకే అక్కర ఉంటుందారా, నాకు ఉండదారా? అది కాదన్న, ఈ నెల వచ్చే నెల ఆగు, నేను ఇవ్వకపోతే నా షాపులో ఏవి ఉంటా తీసుకుపో, నేను అడగనే అడగా. నీ సామాను కొంట పోయి నేను ఏం చేయాలి కానీ పైసలు అయితే చెప్పని ఇచ్చేటట్టు చూడు, సరేనా? సరే అన్న, ఈసారి మాట తప్ప, ప్రామిస్, దేవునితోడు అమ్మతోడు. సరే సరే ఒట్లే చూడు, ఎందుకు కానీ చెప్పన చూడు. సరే అన్న, తప్పకుండా చెప్పనే ఇస్తా. అరే
ఎంటికలకు కొబ్బరి నూనె డబ్బీరా. వాటికా అన్న? ఏ చిచి, వాటి కావురా, నెత్తికి. అరే నే అన్నది కూడా వాటికి కాదన్న, నెత్తికే. నే అన్నది వాటిక కంపెనీ నూనె డబ్బనా. నువ్వేమో ఏదేదో అనుకోబడతావి. ఓ, వాటికంటే కంపెనీ పేరా? నేనేమో ఏమో అనుకున్నా. సరే సరే, ఏదోటి ఇయ్యి. నా దగ్గర వాటిక లేదే, పారాషూట్ ఉన్నది, తీసుకో. ఏదైతే ఏందిరా ఇంటికి పెట్టుకునేడానికి? సరేగా, నేను ఆ డబ్బులు అయితే తొందరగా ఇవ్వు. సరే సరే అన్న. ఈ నల్లమొక్కప్పుడు ఇంకా అత్తలేడేంది? పొద్దుననంగా వేండు గీయాల కాబట్టే బువ్వ లేదు బుగ్గి లేదు, ఇంకా అత్తలేడు. ఏడ పోయి వచ్చిండో ఏమో. ఆగు, అనంగానే అత్తాడు. నువ్వు చూసుకుంటా అత్తాడు. ఏమైంది గంట జరుగుతున్నావు? ఏమైంది? బయట ఎందుకు కూర్చున్నావే? ఎవరి కోసం కూర్చున్నావే? పొద్దుననంగా వేన మనిషివి ఇంకా అత్తలేవని బయటకు వచ్చి కూర్చుండి నీ కోసం చూస్తుంటే ఎవరి కోసం చూస్తున్నావు అంటావా నల్లమొక్కపడా? ఓ, నా కోసం ఎదురు చూస్తున్నావా? మళ్ళా తాగొచ్చినవా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి తాగుడు బంద్ చేయమని? ఏ అది కాదే, నేను ఇవాళ అస్సలు తాగుదాం అనుకోలేదు. మీ అన్ననే తాగిపించిండు. ఇక మీ అన్న తాగిపిస్తే వద్దంటే అనే. ఏంది మా అన్న తాగిపించిండా? మా అన్న నీకెందుకు తాగిపించిండు? ఎందుకు తాగిపించిండా? ఇగో నీకు ముచ్చట చెప్తా ఇను. మీ అన్న ఫోనును మీ వదిన ఖరాబ్ చేసిందట. అందుకే రందికి నాకు ఈ కళ్ళు తాగిపించిండు. ఏంది గా ఫోన్ ఖరాబ్ అయితే కూడా కళ్ళు తాగిపిత్తరా? ఇది ఎక్కడ చిత్రం, ఇదేం కథ? వింతగుంది. తాగడానికి ఏ కారణం అయితే ఏంది, ఏదో ఒక కారణం ఉంటే చాలు. ఇగో తెమ్మనవు కదా నూనె పాటిలు, తీసుకో. గంతే గంతే కానీ మీ మొగాళ్ళకు తాగడానికి అచ్చిపచ్చి కారణాలు ఉంటే చాలు తాగి తందనాలు ఆడడానికి. ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉందని ఏది గుర్తురాదు. ఎప్పుడు ఏదో ఒక కారణం పెట్టుకుంటా తాక్కుంటా తిరుక్కుంటూనే ఉంటారు. చి. సరే, నీ ఉపన్యాసానికి ఏంది కానీ నాకు ఇర్రుగా ఆకలి అవుతుందే. బుక్కడంతా బువ్వేసుకరాపో, తిని పండుకుంటా. బాగా రిమ్మొచ్చిందే. సరే ఉండు, అన్నం వేసుకొత్తా. అబ్బా, నేనే తాగిపించిందని చెప్తే నా పెళ్ళం నన్ను ఈ సాపు చేస్తుంది. అందుకే మా బావ తాగిచ్చిందని అబద్ధం చెప్పిన. ఎందుకంటే దీనికి మా బావ దానికి అన్న అవుతాడు కాబట్టి, ఇక వాళ్ళ అన్న కాబట్టి అన్న ఏమన్నది. అదే నన్ను అయితే పొల్లుగా అంతది. అందుకే కావాలని మా బావ పేరు చెప్పి తప్పించుకున్నా. అయ్యో రామా, తింటాను అన్నం వేసుకురమ్మన్నాడు, అన్నం వేసుకొచ్చే వరకు సాపుకోరమన్నాడు. ఛీ. ఓ మనిషి, ఏంది తల పట్టుకొని కూర్చున్నావు? నెత్తి బాగా నొత్తుందే. నిన్న తాగి తందనాలు ఆడితే తల నొయ్యిపోతే ఏం నొత్తది? తాగాలని తాగినా, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి తాగినా. దానికే ఊరుతున్నావు? ఒర్రుడా, నిన్న తాగింది కనబడతలేదా? ఇలా నొచ్చేది కనబడతలేదా? ఒర్రుతున్నా అంటున్నావు. అబ్బా, ఉర్రియకే నీ దండం పెడతా. నాకే తలకాయ నొత్తుందంటే నీ ఊరుడేందే? నేను ఏమన్నా నీకు ఒరినట్టే ఉంటుంది కానీ. సరే కానీ మా వదిన నిన్న ఫోన్ చేసింది. ఏమన్నదే? ఆషాఢం వచ్చింది కదా, వాళ్ళు మనం కలిసి చెట్ల తీర్థాలు పోదామన్నది. సరే, చెట్ల తీర్థాలే కదా, పోదాంతి. అందరం కలిసి పోతే మనకే మంచిగా ఉంటుంది. నేను కూడా గట్లనే అనుకొని మా వదినకు మాట ఇచ్చిన చెట్ల తీర్థాలు పోదామని. మరి ఎప్పుడే పోవుడు? మా వదినే రేపు పోదామన్నది. సరే, రేపైతే రేపే పోదాం, ఇవాళ అయితే ఇవాళనే పోదాం. నువ్వు తాగుడు తినడంటే ఇప్పుడంటే ఇప్పుడే పోదామంటావు కానీ. నేను నీ గంటికి ఎట్లా కనబడుతున్నానే? పెద్ద తాగుతం లెక్క కనబడుతున్నా? అయ్యో ఉట్టినన్న, సారీ. లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి రాపో, అన్నం ఎత్తా తిని పొలం కడుకోయేవు కానీ. సరే,